దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 91వ సంకీర్తన 4వ వచనం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. దేశములో కరువు కలగగా బెత్లెహేము నుండి ఎలీమెలెకు కుటుంబం అంతా కలిసి మోయాబు దేశానికి వెళ్తారు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమి తన 2 కుమారులతో మోయాబులోనే నిలిచి మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొని వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత నయోమి 2 కుమారులు చనిపోయారు. నయోమి మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడు అనే విషయాన్ని తెలుసుకొని ఆమె 2 కోడండ్రను తీసుకొని యూదా దేశమునకు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆ సమయంలో నయోమి తన 2 కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, మీలో ఒక్కొక్కరు పెండ్లి చేసుకొని మీ ఇంట నెమ్మది నొందునట్లు దేవుని దయ మీ మీద కలుగునుగా అని వారిని ముద్దు పెట్టుకొని తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. వారిలో పెద్ద కోడలు ఓర్పా తన జనుల యొద్దకు వెళ్ళిపోయిన చిన్న కోడలు రూతు తన అత్తను హత్తుకొని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తన అత్తతో కలిసి బెత్లెహేమునకు వచ్చారు. రూతు సత్ప్రవర్తనను బట్టి బోయాజు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును అని రూతుని ఆశీర్వదిస్తారండి. దేవుని రెక్కల నీడను కోరుకున్న రూతు చరిత్రలో గొప్పగా కనబడితే, దేవునిపై విశ్వాసము లేని ఓర్ప మనకు ఎక్కడా కనిపించదు. 2 ఒక్క దేశం స్త్రీలే, 2 ఒక్క ఇంటి కోడండ్లుగానే మనకు కనబడుతున్నారు. వారి ఇరువురిలో దేవుని గూర్చిన అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. రూతు విశ్వాసంతో దేవుని రెక్కల కిందకు రాగలిగితే ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది. ఎలాంటి స్థితి అయినా ఆయన రెక్కల నీడలో మనం సేద తీరాలి అనే ఆశ కలిగి ఉండాలండి. దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే ఎన్ని శ్రమలైనా, జీవితం అయోమయమైనా ఆయన సరిచేయగలరు, మనల్ని స్థిరపరచగలరు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా జీవితాన్ని నేనే చక్కబెట్టుకోవాలి అనే ఆలోచన సహజంగా అందరిలోనూ ఉంటుంది. అలాంటి ఆలోచన మనము దేవుని వైపుకు మార్చుకొనకపోతే మన చేతిలో నుండి జారిపోయిన ప్రతి పరిస్థితిని కూడా మనము తిరిగి తెచ్చుకోలేము. తదుపరి మనకు కలిగేటువంటి బాధ, మనకు కలుగుతున్నటువంటి నిందలు, శ్రమలను బట్టి మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతాం. ఏ స్థితినైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితినైనా దేవుని హస్తాలకు అందించి, నా పక్షాన నా దేవుడు నాతో పోరాడు వారితో పోరాడతారు, నన్ను బలపరచగలరు అనే విశ్వాసం మనం కలిగి మన సమస్యలన్నిటిలో కూడా ప్రభు సహాయాన్ని కొరకు మనం ప్రార్థించగలిగితే, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే, ఆనాడు రూతుకు చేసినటువంటి ఆ గొప్ప కార్యం మన జీవితాల్లో కూడా జరుగుతాయండి. రూతు తన అత్తను నమ్మి ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా పైన విశ్వాసముతో ఆమె బెత్లెహేముకు తిరిగి రాగలిగింది. మన జీవితాల్లో కూడా కోల్పోయిన వాటన్నిటిని బట్టి దేవునికి దూరం అయిపోయేవారు ఎందరో ఉంటారు. మరలా తిరిగి వచ్చే అనుభవంలోనికి మనం ఉండగలిగితే, పాపములోనికి వెళ్ళిపోయిన వారు తిరిగి ప్రభు యొద్దకు వచ్చే అనుభవం కలిగి ఉంటే మరలా నూతన పరిచి గొప్ప సాక్షి జీవితంగా ఆయన మనల్ని నిలబెట్టగలరు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.